అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన ఎలా ఉందంటారు? మైకి కింద పట్ట. ఎలా ఉందంటే అందరు బాగుంటుంది అని అంటారు కదా, అందరు బాగుంది అంటారు. అందరు బాగుంది అంటారు. తెలంగాణ పరిపాలన మంచిగుంటే ఇవన్నీ కామెంట్లు అవి ఇవి మన రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కళ్ళని ఎందుకు అడుగుతారు? ఇప్పుడు రైతులే కదా ముఖ్యం. మనం ఈ సిటీ వరకు ఓట్లయితే రాడు కదా, సిటీ వరకు ఓట్లయితే రారు. దేశం మొత్తం తెలంగాణ మొత్తం వేస్తే అప్పుడు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అందు గురించి ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతుండ్రు, చాలా అంటే చాలా బాధపడుతుండ్రు. మాకు ఎరువులు లేవంటే, మాకు ఇది రాలేదంటే అది రాలేదంటే బాధపడుతుండ్రు. కాబట్టి ఇక మంచిగా చేస్తున్నాను. ఎవరు చెప్తాను నేను మంచిగా చేస్తానంటే మళ్ళీ వాళ్ళందరూ నన్ను తిట్టరా? మరి అందు గురించి రేవంత్ రెడ్డి మంచి పనులే చేస్తుండ్రు, సిటీలో చేస్తుండ్రేమో కానీ పక్క దేశానికి ఎటో పక్క జాతనే ఉన్నాడు. కానీ ఆయన మంచి పనులు చేసినట్టు ఉంటే రైతులు వడ్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పి రోడ్లు ఎక్కారు కదా. అవును కదా, ఇప్పుడు రైతులు వాళ్ళు ఎంతో 6 నెలలు కష్టపడి ఒడ్లు పండించి అట్ట పక్కకు పెట్టి రైతులు ఎమ్మటే కొనుగోలు చేయాలి. వాటిని కొనుగోలు చేయకుండా ఆడ పెడితే తడిసి బొడిసి మిర్చి కానీ ఏది కానీ ప్రతి ఒక్క తాగం అయిపోతుంది. ఇక రేవంత్ రెడ్డి ఇది పరిపాలన అంటే ఏదంటే ఉన్నది మాట్లాడాలి. ఆయన పరిపాలన మంచిగా ఉందంటే రైతులు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాధపడరు, ఏడవరు. అంటే రీసెంట్ టైమ్ లో చూసుకున్నట్టయితే సిద్దిపేట యూరియా డీలర్లు ఏం చేసినట్టే 6450 బస్తాలు యూరియా యాప్లల్లా అవి కొంచెం తికమక్కలు చేసి 6450 బస్తాలు మాయం చేసిరు అన్నట్టు సిద్దిపేట డీలర్లు. వాళ్ళు చూసుకున్నట్టయితే బయట బాంబుల ఫ్యాక్టరీలో ఒక్కొక్క బస్తా 1000 రూపాయలకు అమ్మిండు. 200 బస్తా ఉన్నది రైతులకు అందకుండా బాంబుల ఫ్యాక్టరీకి ఇచ్చిండు. మనం కాంగ్రెస్ వచ్చిందంటేనే మందిని ఎలా మోసం చేయాలో, ఎలా రాజకీయమో అందరికి తెలుసు. మళ్ళా తీసి ఆయన గురించి మనకు ఎందుకు చెప్పుడు? కాంగ్రెస్ అట్లనే అట్లా. మరి కాంగ్రెస్ అంటే వచ్చింది ఎందుకంటే ఆయన ఒక కొత్తదనం తెచ్చుకున్నాం, ప్రజలు నమ్మిండ్రు. అంటే ప్రజలకి తెలిసి నమ్మి ఓట్లేసారంటారా? అవును, మరి కాంగ్రెస్ ఎప్పుడో ఏండ్ల కింద పోయింది. ఇప్పుడు ఆయన గెలిచినాక 10 సంవత్సరాలు ఆయన ఏది కేసీఆర్ పరిపాలన ఆయన చేసినప్పుడు ఒక్క రైతు కూడా నాకు ఇది లేదు అది లేదని ఎవరినలే. రైతు బందే కానీ ప్రతిదీ ఆయన చేసిండు. సరే అందరు కుంభకోళం చేసిర్రు అని మాట్లాడుతుండ్రు కదా, కుంభకోళం ఆయన తిన్నా మాకు బువ్వ పెట్టిండు, తిన్నా మాకు ఇంత బువ్వ పెట్టిండ్రు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుండ్రు. అంటే రేవంత్ రెడ్డి రైతు మాట్లాడితే నేను కూడా రైతునే, రైతు కుటుంబమే అని మాట్లాడుతాడు. మరి రైతుల కష్టాలు నిలవకుండా ఇప్పుడు యూరియా బస్తాల కొరత ఎట్లుంది, రైతు బంధు పడతలేదు, వాటర్ వస్తలేవు, రైతులకు సాగునీరు వస్తలేదు. మొన్న కాళేశ్వరం పంప్ హౌస్ దగ్గరికి కేటీఆర్ వెళ్తే అక్కడికి కూడా రాకుండా చేసిండు, అక్కడ ఓపెన్ చేయలేదు. ఇవన్నీ ఆగుతున్నాయి. మరి రైతు అంటే చెప్తుండు, రైతు అనేటోడు ఇట్లా ఉండడు కదా. రైతు అంటే ఇంకొక రైతుని ఏడిపించింది రాజకీయం కాదు కదా, ఇంకొక రైతుని బాధ పెట్టేది ఈయన రైతు కదా. ఈయన రైతు అయితే వాళ్ళ బాధలు ఎప్పుడో తెలుసుకుని బయటపడుతురు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్న చొమ్ములో ఆడేడు అప్పు తెచ్చుకొని ఆ వ్యవసాయాన్ని చేసుకున్నారు. అవి కూడా కొనుగోలు చేయని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఎందుకంటే ప్రజలు కూడా ఒకసారి కొత్తదనం ఏదో నాకు చేస్తాడు, మీ అందరికీ ఇంకా తులం బంగారం అన్నాడు, ఎన్నో చెప్పిండు. కానీ ఒక్క మాట చెప్పాలంటే కేసీఆర్ లో ఎవరు ఆడ కూతురు డెలివరీ అయినా, నేను మొన్న కూడా చెప్పిన, కిట్టుతోటి వచ్చేది తులం, పెళ్ళైనాక చెక్కుతోటి వాళ్ళకు. ఎందుకంటే పేదింటి బిడ్డ అమ్మ నీకు 1 లక్ష రూపాయలు ఇస్తానంటే చేసుకున్న వాళ్ళు ఉండరు. ఆ 1 లక్ష తీసి కట్నంగా ఇచ్చిన టైం ఉన్నది. ఎందుకంటే మనం ఉన్నది మాట్లాడుకోవాలి, లేనిది అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని లేని మాటలు కూడా మనం మాట్లాడొద్దు. కాబట్టి ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే అందరికి బాగుంది, తిన్నా మంచిగానే చేసిండు. అందు గురించి అట్లా కాకుండా ఈ 2 సంవత్సరాలన్నా ఆ లోటు లేకుండా చేస్తే బాగు. మన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలన్నా మొత్తం చేయకున్నా కొద్దో గొప్ప పేదలకు న్యాయం చేసి ఆ ఇండ్లు కట్టించి వాళ్ళకు రైతులకు చేసి పేదవారిని నువ్వు చూడు, ఉన్న వాళ్ళని ఏం